హాయ్ ఫ్రెండ్స్, నిన్న ముగ్గురు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి నిజంగా థ్యాంక్ యూ సో మచ్. మీ యొక్క రుణాన్ని నేను తీర్చుకోలేను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. పర్సంటేజ్ అంటే ఏమీ లేదు. ఏ నెంబర్ అయితే మనం డివైడెడ్ బై 100 చేస్తామో దాన్ని పర్సంటేజ్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 21% ఈజ్ ఈక్వల్ టు అంటే 21/100 అంటే ఎంత 0.21. ఎగ్జాంపుల్ 2 48 అవుట్ ఆఫ్ 60 ఈజ్ డాష్ పర్సంటేజ్ అని అడిగాడు. అంటే అప్పుడు మనం ఏం చేయాలి, 48/60 ఇంటూ 100. జీరోకి క్యాన్సిల్ అయిపోయింది. 6 1 జా 6 8 జా 8 ఇంటూ 10 అంటే 80% అనేది ఆన్సర్ అనేది వచ్చింది. వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. ఏ యొక్క ఇన్కమ్ బి కన్నా ఎక్కువైనప్పుడు బి యొక్క ఇన్కమ్ ఏ కన్నా తక్కువైతే ఫార్ములా 100 ఇంటూ ఎక్స్ బై 100 మైనస్ ఎక్స్ ఇంటూ పర్సంటేజ్. సెకండ్ ఏ యొక్క ఇన్కమ్ బి కన్నా తక్కువైతే బి యొక్క ఇన్కమ్ ఏ కన్నా ఎక్కువైతే 100 ఇంటూ ఎక్స్ బై 100 మైనస్ ఎక్స్ ఇంటూ పర్సంటేజ్. వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం రండి. If x earns 25% less than y, what percent more does y earn that x? అంటే ఇది ఏంటి, సెకండ్ ఫార్ములా. కాబట్టి ముందు ఫార్ములా వేసాం 100 ఇంటూ ఎక్స్ బై 100 మైనస్ ఎక్స్ ఇంటూ పర్సంటేజ్. ఎక్స్ అనే వాల్యూ ఎంత ఇక్కడ 25 కాబట్టి 100 ఇంటూ 25 బై 100 మైనస్ 25. అప్పుడు 100 ఇంటూ 25 బై 100 మైనస్ 25 అంటే 75. 25 1 జా 25 3 జా అంటే 100/3% మనకి ఆన్సర్ అనేది వచ్చింది. రీజనింగ్లో ర్యాంకింగ్ టెస్ట్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఇన్ ఏ రో ఆర్ క్లాస్. దానికి ఏం చేయాలంటే ర్యాంక్ ఆఫ్ ఏ పర్సన్ ఫ్రమ్ అప్పర్ హ్యాండ్ ఆర్ లేదా లెఫ్ట్ హ్యాండ్ తీసుకుంటే ప్లస్ ర్యాంక్ ఆఫ్ ద పర్సన్ ఫ్రమ్ లోవర్ ఆర్ రైట్ హ్యాండ్ -1 చేయాలి. ఒక క్లాస్లో నేహ ఒక ర్యాంక్ టాప్ నుంచి 21st అయితే బాటమ్ నుంచి 13th అంట. అయితే మొత్తం స్టూడెంట్స్ 8 మంది ఉన్నారని అడుగుతున్నాడు. కాబట్టి ఫార్ములా ఇందా చూస్తే 21 + 30 అంటే 51 ఇంటూ -1 చేయాలి కదా. 51 - 1 అంటే 50. ఆన్సర్ ఇస్ దే. ఏదైనా ఒక పర్సన్ ఒక ర్యాంక్ అప్పర్ కానీ లోవర్ కానీ రైట్ హ్యాండ్ కానీ లెఫ్ట్ హ్యాండ్ కానీ అడిగితే టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్లో నుంచి మైనస్ ర్యాంక్ ఆఫ్ ద పర్సన్ అంటే లోవరా రైట్ హ్యాండ్ అప్ ఏది ఇస్తే దాంట్లో నుంచి చేసి +1 అనేది యాడ్ చేయాలి అంతే. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం రండి. అరుణ ఒక ర్యాంక్ 12th ఫ్రమ్ ద టాప్ ఇన్ ద క్లాస్ ఆఫ్ 46 అంటే 46 మందిలో తనది 12th ర్యాంక్ అంట. అయితే లాస్ట్ నుంచి తన ఒక ర్యాంక్ ఎంతని అడుగుతున్నారు. టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అంటే 46, దాంట్లో నుంచి తన ఒక ర్యాంక్ ఎంత 12 తీసేస్తే 34, దానికి ఒక 1 యాడ్ చేస్తే మనకి బాటమ్ ఒక ర్యాంక్ వచ్చేస్తుంది. ఇదే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.